హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్ మిషన్ నవీన్ టాకీస్. ఆర్సీబీ వర్సెస్ ఎల్ఎస్జీ. ఎల్ఎస్జీ ఆర్సీబీకి ఉన్న రైవల్రీ అని చెప్పాలి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ అంతకుముందు ఇయర్ అవేష్ ఖాన్ ఒక మ్యాచ్ లో ఒక రన్ కొట్టాల్సింటే ఆ రన్నింగ్ పరిగెత్తి రన్అట్ కాకుండా గెలిపించానని చెప్పి ఆ ఫీలింగ్ తో ఒకసారి హెల్మెట్ కింద కొట్టడము, ఆ తర్వాత నవీన్ ఉల్లక్ తో మన సిరాజ్ కి చిన్న క్లాష్ అవ్వడం, ఆ తర్వాత దాని గురించి విరాట్ కోహ్లీ ఎంటర్ అయ్యి అది కొంచెం గొడవ పెద్దగా మారి అటు సైడ్ కోచ్ గా ఉన్న గంభీర్ గారు ఇన్వాల్వ్ అయ్యి సో ఇంత పెద్ద ఇష్యూ అయింది. ఆర్సీబీకి ఎల్ఎస్జీకి ఉన్న ఒక రైవల్ ఏదైతే ఉందో అది బీభత్సం అనమాట. అంతకుముందు రిషబ్ పంత్ లేడు, ఇప్పుడు రిషబ్ పంత్ ఉన్నాడు కెప్టెన్ గా. అప్పుడు కేఎల్ రాహుల్ ఉన్నాడు కెప్టెన్ గా చెప్పాలంటే ఎల్ఎస్జీకి. బట్ ఇప్పుడు మాత్రం అటువంటి రైవల్రీ కనబడకపోయినా ఈ టీంలో ఎల్ఎస్జీలో ఏదో లోపం ఉంది, ఏదో తగ్గిపోయింది. కాన్ఫిడెన్స్ అయితే కనిపించట్లేదు. చాలా చాలా దారుణంగా విఫలమవుతున్నారు. వాళ్ళు 2 మ్యాచ్లు గెలిచింది కూడా చేజింగ్ లో గెలిచారు. ఆ చేజింగ్ లో గెలిచిన మ్యాచ్ కూడా ఒకటి రిషబ్ పంత్ మంచి నాక్ ఆడాడు, ఇంకొకటి ముకుల్ చౌదరి మంచి నాకులు ఆడారు. వాళ్ళిద్దరు నాక్స్ వల్ల ఆ 2 మ్యాచ్లు గెలిచారు. ఆల్మోస్ట్ ఓడిపోయే మ్యాచ్లు ఇంకా అయిపోయిందిరా అనుకున్నప్పుడు ఆ టైంలో వాళ్ళు ఆడి గెలిపించిన మ్యాచ్లు అవన్నమాట. సో ఇక్కడ ఎక్కడ కూడా కన్సిస్టెన్సీ కనిపించట్లేదు ప్లేయర్స్ లో. ముకుల్ చౌదరి కూడా ఆబ్వియస్లీ బాగానే ఆడాడు. నేను చెప్పాలంటే పైన వికెట్లు అన్ని పోయిన తర్వాత వీడేం ఇతనేం చేయగలడు, ఇంకేం చేయలేడు కదా. సో ఇక్కడ టీమ్ లో ప్రాబ్లం ఏంది అంటే ఫస్ట్ నుంచి కూడా ఏ ప్లేయర్ కూడా ఉన్న ప్లేయర్స్ అందరూ మంచి మంచి హిట్టర్స్ ఉన్నారు. ఒక్కొక్క కంట్రీ నుంచి ఒక్కొక్క దురంధర్ లాగా అంటే ఒక మాస్ హిట్టర్స్ ఉన్నారు అనమాట. కానీ వీళ్ళు ఎవ్వరు కూడా ఆడట్లేదు, ఫెయిల్ అవుతున్నారు. సిక్స్ హిట్టర్స్, మామూలు హిట్టర్స్ కాదు, 6 హిట్టర్స్. మార్ష్ కావచ్చు, అలాగే మాక్రమ్ కావచ్చు, నికోలస్ పూరన్ కావచ్చు, వీళ్ళు ముగ్గురు ఆడే ఆట విధ్వంసకరంగా ఉంటది. అలాంటి వీళ్ళు ముగ్గురు అస్సలు పర్ఫామ్ చేయట్లేదు ఎల్ఎస్జీ తరఫున. యాక్చువల్గా ఆర్సీబీ అంటేనే వీళ్ళు ప్రతి ఒక్కరు మార్క్స్ చెలరేగిపోతాడు, అలాగే నికోలస్ పూరన్ కి అదే పూనకం వచ్చిన ఆడతాడు, రిషబ్ పంత్ అలానే ఆడతాడు. కానీ ఈసారి అదేది జరగలేదు. మొత్తానికి ఫెయిల్ అయిపోవడం జరిగింది అనమాట. వీళ్ళు 145కే కట్టడి అయిపోవడం జరిగింది. ఆర్సీబీ బౌలింగ్ లైనప్ చాలా స్ట్రాంగ్ గా పర్ఫామ్ చేసిందని చెప్పాలి. ఈ యాక్చువల్ గా చిన్నస్వామి స్టేడియం రెగ్యులర్ గా కనిపించే ఫాస్ట్ పిచ్ లాగా కాకుండా కొంచెం స్లో పిచ్ అయిపోయింది నిన్నటితో. దాని మీద గడ్డి లేదు, పిచ్ మీద గ్రాస్ లేకపోవడం వల్ల బాల్ అనేది కొంచెం స్లో రావడము జరిగిందంట. అందట్టు స్పిన్ కి కూడా బాగానే వర్కౌట్ అయింది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంది అంటే ఎల్ఎస్జీ బ్యాటర్స్ ఎటువంటి విధంగా కూడా ఫేస్ చేయడానికి ఇలాంటి బాల్స్ వస్తాయి ఇలాంటివి అని చెప్పి వాళ్ళకి ఒక ఐడియా పెట్టుకొని దాన్ని కనీసం ఒక పార్ట్నర్షిప్ బిల్డ్ చేయలేకపోయారు. అంటే వికెట్లు పడుతున్నాయి కానీ వచ్చిన కొట్టడానికే చూస్తున్నారు తప్ప పార్ట్నర్షిప్ బిల్డ్ చేయాలి, బాల్స్ ఆడాలి అని చెప్పి కూడా ప్రయత్నం చేయలేకపోయారు. నాకు అనిపించింది విఫలమయ్యారు ఇక్కడనే వాళ్ళు. ఒక పెద్ద పార్ట్నర్షిప్ అట్లీస్ట్ కోసేపు ఒక 5-6 ఓవర్లు ఎవ్వరు కూడా నిలకడగా ఆడలేదన్నమాట. ఆ నిలబడి ఉండి కనీసం బాల్స్ ఫేస్ చేసుకుంటూ ఏదో ఒక బాల్ దొరికిన బాల్ ఆడుతూ ఉంటే మేబీ ఎల్ఎస్జీ స్కోర్ కొంచెం టార్గెట్ ఎక్కువ పెట్టడానికి ఉండేది. 170-180 వరకు కన్నా వెళ్ళి ఉంటే ఆర్సీబీ కూడా కొంచెం టఫ్ గా వచ్చేది మ్యాచ్. అంటే టఫ్ అయ్యేదో లేదో తర్వాత విషయం, కానీ ఆర్సీబీకి ఉన్న బ్యాటింగ్ లైనప్ వేరే అనుకోండి, అది వేరే విషయం. కానీ వీళ్ళకి కొంచెం అట్లీస్ట్ ఏమంటారు డిఫెండ్ చేసుకోవడానికి స్కోర్ ఉండేది. ఈ 145 స్కోర్ అనేది చాలా ఈజీ అయిపోద్ది, చాలా ఈజీ కొట్టేస్తారు. వాళ్ళకి ఇంకేముందంటే ఆబ్వియస్లీ 145 స్కోర్ కట్టడి చేశారంటే వీళ్ళు మన ఆర్సీబీ బౌలర్స్ జోష్ హాజల్వుడ్ కావచ్చు డాట్ బాల్స్ ఎక్కువ వేశారు. డాట్ బాల్స్ వేసి ప్రెజర్ పెట్టారు బ్యాట్స్మెన్స్ ని. ఆ బాల్స్ అసలు వాళ్ళు కొట్టడానికి రాకుండా వీళ్ళు లేకుండా బాల్స్ అన్నిటిని ప్రెషర్ సిచ్యువేషన్స్ లో తీసుకెళ్లి పెట్టడం జరిగింది అనమాట. అలాంటి సిచ్యువేషన్ లో వాళ్ళు బాల్స్ ఏదో ఒక బాల్ కొట్టడానికి ట్రై చేయడము, స్లో బాల్ క్యాచ్ వెళ్ళడము, లేకపోతే అదే ఊపులో బాల్ చూడకుండా ఊపడము, వికెట్లకు తగలడము, సో బాల్ తిరిగి వికెట్లకు పోవడం, ఇలాంటివి జరిగాయి అనమాట. నిన్న మ్యాచ్ లో ఆల్మోస్ట్ మార్చ్ కి ఒక 40 రన్స్ వచ్చాయి. తర్వాత ముకుల్ చౌదరి కొంచెం ఆడాడని చెప్పాలి. రిషబ్ పంత్ రిటైర్డ్ అవుట్ అయ్యి తర్వాత మళ్ళీ వికెట్స్ పడగానే లాస్ట్ లో వచ్చాడు. బట్ నో యూస్. వచ్చిన తర్వాత ఫస్ట్ బాల్ ఫేస్ చేస్తానే ఆ ఫస్ట్ బాలే హిట్టింగ్ ట్రై చేశాడు. సో ఆబ్వియస్లీ హిట్టింగ్ చేయాలి, ఎందుకంటే అక్కడ ఛాన్స్ లేదు, ఇంకా అయిపోయింది కాబట్టి హిట్టింగ్ చేశాడు, అవుట్ అయిపోయాడు. రిషబ్ పంత్ కి నో ఛాన్సెస్ అనమాట, రిటైర్ అవుట్ అయ్యాడు. మరి నెక్స్ట్ మ్యాచ్ కొంచెం కోలుకొని మంచిగా ఆడాలని కోరుకుందాం. అలాగే మిగతా ప్లేయర్స్ మన బౌలర్స్, ఆర్సీబీ బౌలర్స్ జోష్ హాజల్వుడ్ మంచి డాట్ బాల్స్ వేసాడు, ఎక్కువ డాట్ బాల్స్ నిన్న అతనే అనమాట. తర్వాత భువనేశ్వర్ 3 వికెట్లు, అలాగే రసిక్దర్ 4 వికెట్లు, జాష్ హాజల్వుడ్ 1, సుయాష్ శర్మ కూడా 1 వికెట్ పడిందేమో అనుకుంటా. మొత్తానికి అయితే ఎల్ఎస్జీ 145కి ఆల్అౌట్ అయిపోయారు. లాస్ట్ బాల్ కి 20 ఓవర్లలో లాస్ట్ బాల్ కి ఆల్అౌట్ అయిపోయారు అనమాట. ఇది ఆర్సీబీ యొక్క ప్యూర్ డామినెన్స్ పర్ఫార్మెన్స్ అని చెప్పాలి. అలాగే ఆర్సీబీది బ్యాటింగ్ లైనప్ చూసుకుంటే తెలుసు మనకు. విరాట్ కోహ్లీ ఫర్ ద ఫస్ట్ టైం ఇంపాక్ట్ ప్లేయర్ గా టీమ్ లో రావడం జరిగింది అనమాట. ఎందుకంటే బిఫోర్ మ్యాచెస్ కి రెండింటికి కూడా విరాట్ కోహ్లీ ఇంజూర్డ్ ఉన్నాడు, హెల్త్ పరంగా ఇష్యూస్ ఉన్నాయి, అయినా కూడా ఫీల్డింగ్ లో బ్యాటింగ్ లో ఏమాత్రం తగ్గకుండా ఆడడం జరిగింది అనమాట. బిఫోర్ మ్యాచ్ స్పెట్స్ పెట్టుకుని ఆడాడు, దానికి ముందు మ్యాచ్. తర్వాత నెక్స్ట్ మ్యాచ్ కొంచెం ఇబ్బంది పడ్డాడు, ఆ లెగ్ ఇంజురీ, నీ దగ్గర ఇంజురీ అయింది అదొకటి. దాని తర్వాత ఫీవర్ కూడా రావడము,
సో ఇవన్నీ కొంచెం కన్సర్న్ గా మారి ఓన్లీ బ్యాటింగ్ వేసేసి ఫీల్డింగ్ కి కూర్చున్నాడు అనమాట. అది ఫస్ట్ బ్యాటింగ్. ఇక్కడైతే మాత్రం ప్యూర్ విరాట్ కోహ్లీ కంప్లీట్ గా కోలుకున్నాడు, ఫీవర్ వస్తుందంట, బట్ అయినప్పటికీ నేను ఆడతా అని చెప్పి టీమ్ కు చెప్పడం జరిగింది. సో వాళ్ళు ఏమో ఇన్వాల్వ్ చేశారు ఇంపాక్ట్ ప్లేయర్ గా. విరాట్ కోహ్లీ ఫర్ ద ఫస్ట్ టైం చరిత్రలో, ఐపీఎల్ చరిత్రలో ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చాడు. గుర్తుపెట్టుకోవాలి ఈ మ్యాచ్ మనం ఖచ్చితంగా. ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చి ఇంపాక్ట్ ని క్రియేట్ చేశాడు. ఇంపాక్ట్ ప్లేయర్ గా బ్యాటింగ్ దిగి విరాట్ కోహ్లీ ఫీల్డ్ లో లేకపోవడం ఓకే, అది కొంచెం ఏదో మైనస్ లాగా మనకు చూస్తుంటాం విరాట్ కోహ్లీ ఒక ఎనర్జీ అనమాట. బట్ లేకపోవడం మనకు కొంచెం అదేదో అనిపించినా కూడా విరాట్ కోహ్లీ ఆడిన ఆట వచ్చి ఆ మనం ఆ ఫీల్డ్ అయితే మిస్ అయ్యామో అంతా కలిపి ఒకటేసారి ఇచ్చేట ఆడాడు అనమాట. స్టార్టింగ్ మాత్రం అద్భుతంగా ఇచ్చాడు, సాల్ట్ మాత్రం అవుట్ అయిపోయాడు తొందరగానే ఫస్ట్ లోనే. సో తర్వాత విరాట్ కోహ్లీ అందుకున్నాడు. అబ్బా మామూలుగా అసలు పవర్ ప్లేలో అసలు రన్స్ ఆల్మోస్ట్ 60 రన్స్ పైన కొట్టారు అనమాట పవర్ ప్లేలో. అది కూడా విరాట్ కోహ్లీ నాకు వల్లనే. పడిక్కల్ వచ్చాడు కానీ పడిక్కలు 10 బాల్కి 10 కొట్టి అవుట్ అయిపోయాడు. పడిక్కల్ పర్ఫార్మెన్స్ ఏం లేదు పవర్ ప్లేలో, ఓన్లీ విరాట్ కోహ్లీ పర్ఫార్మెన్స్, డామినెన్స్ పర్ఫార్మెన్స్. బౌలర్స్ అందరినీ కొట్టాడు, ఫోర్లు ఒక 6 ఏమో కొట్టాడు, మిగతా అన్ని 4లే అనమాట. పెద్దగా హిట్టింగ్ చేయలేకపోయినా వచ్చిన వరకు ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేశాడని చెప్పాలి. మ్యాచ్ మొత్తం టర్న్ చేశాడు. తక్కువ బాల్స్ రన్స్ ఎక్కువ కొట్టేసిన తర్వాత పవర్ ప్లేలో ఆల్రెడీ కొట్టాల్సిన రన్స్ 145 ఉన్నప్పుడు ఈజీ అయిపోతుంది కదా మనకు బ్యాటింగ్ చేయడానికి నెక్స్ట్ వచ్చే వాళ్ళకి. సో నెక్స్ట్ వచ్చిన పటిదార్ వచ్చేసి కాసేపు ఉన్నా కూడా 22 రన్స్ కొట్టేసి వెళ్ళిపోయాడు అనమాట. డబుల్ స్ట్రైక్ రేట్ 200 స్ట్రైక్ రేట్ మినిమం మెయింటైన్ చేస్తున్నాడు రజత్ పటిదార్. ఈ సీజన్ మొత్తం మీద ఆల్మోస్ట్ ప్రతి మ్యాచ్ కూడా 200 స్ట్రైక్ రేట్ తో ఆడుతున్నాడు రజత్ పటిదార్. అంత బీభత్సమైన ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. మరి చూడాలి, మనకు ఆర్సీబీ దొరికిన ఒక డైమండ్ కెప్టెన్ అనుకోవాలి. అట్లాగే సో ఫస్ట్ కెప్టెన్, ఆర్సీబీకి కప్పు గెలిపించిన కెప్టెన్. అలాగే టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, జితేష్ శర్మ కూడా చిన్న కామెడీ ఆడాడు. ఈసారి కొంచెం అవకాశం వచ్చింది, పర్లేదు ఆడాడు. బై మిస్టేక్ అది కూడా క్యాచ్ అవుట్ అయిపోయాడు అనమాట. జితేష్ శర్మ ఒక 23 రన్స్ ఏమో కొట్టాడు. స్ట్రైక్ రేట్ బాగానే మెయింటైన్ చేశాడు, బట్ లాస్ట్ లో కొంచెం బాల్ స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోయింది అనమాట. పర్లేదు, అది కూడా అక్కడికి స్ట్రైక్ రేట్ బాగానే ఉంది. తర్వాత టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్ 3-4 బాల్స్ వచ్చింటాయి అంతే. మరి టీమ్ డేవిడ్ కూడా బాగానే ఆడాడు. టీమ్ డేవిడ్ కూడా 200 స్ట్రైక్ రేట్ తో మ్యాచ్ అయితే ఫినిష్ చేశారు. 145 ని చాలా ఈజీగా చేజ్ చేసి ఆర్సీబీ మరొక విన్ ని వాళ్ళ ఖాతాలో వేసుకుంది. అలాగే పాయింట్స్ టేబుల్లో ఫస్ట్ ప్లేస్ కి వెళ్ళిపోయింది. ఇంటర్నెట్ ఆల్రెడీ చాలా బాగుంది. ఈ మ్యాచ్ ముందు వరకు 1.15 ఉన్నది, ఈ మ్యాచ్ తర్వాత 1.50కి వెళ్ళింది. కాబట్టి ఆబ్వియస్లీ రాజస్థాన్ కంటే కూడా నెట్ ఎక్కువనే ఉంది. మ్యాచ్ కూడా ఈక్వల్ గా గెలిచారు కాబట్టి నెట్ కన్సర్న్ అవుతుంది. కాబట్టి నెట్ తో పైకి వెళ్ళిపోయి టాప్ ఫస్ట్ ప్లేస్ లో కూర్చుంది అనమాట. ఇవాళ జరిగే మ్యాచెస్ ఇంకా చూడాలి ఏం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా పంజాబ్ ఉంటుంది. పంజాబ్ మ్యాచ్ ఏం జరుగుతుంది అనేది తెలుస్తుంది మనకి. ఇవాళ పంజాబ్ ముంబై. ఇవాళ పంజాబ్ గెలిచిందంటే పంజాబ్ ఫస్ట్ ప్లేస్కి వెళ్ళిపోతుంది, ఆర్సీబీ సెకండ్ ప్లేస్ లో ఉంటుంది. సో హోప్ ఆర్సీబీ ఇలానే కంటిన్యూ చేయాలి, తన ఫామ్ ని కంటిన్యూ చేసి టీం అందరిని ముందుకు తీసుకెళ్లిపోయి మ్యాచెస్ అన్ని విన్ అయిపోయి నెక్స్ట్ సెకండ్ టైటిల్ కూడా లిఫ్ట్ చేయాలని కోరుకుందాం. ఇది ఇవాళ మ్యాచ్ యొక్క విశేషాలు. మీకేమనిపిస్తుంది కింద కామెంట్ వేసేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలా కామెంట్ చేయండి. లవ్ యూ ఆల్, బాయ్. పక్కన గంటను గట్టి కూడా పెట్టుకొని నా వీడియోలు మిస్ అవ్వకుండా మీరు వచ్చేస్తాయి.